నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాలనో అర్థమైతలేదు. కానీ ఏదో ఒకటి చేయాలని మాత్రం చూస్తుంది. అంటే ఏదో ఒకటి చేయాలి, ఎట్లనైనా చేసి కొందరిని అరెస్ట్ చేయాలి. ఇలా ఒకటి ప్రభాకర్ రావుని ఫస్ట్ అరెస్ట్ చేయాలి, దాని తర్వాత కుదిరితే కేసీఆర్ని టచ్ చేయాలి, కుదరకపోతే వరస్ట్ కేసులో కేటీఆర్ని లేదా హరీష్ రావుని టచ్ చేయాలి. ఈ ప్రయత్నం మాత్రం చాలా తీవ్రంగా చేస్తున్నట్టయితే కనపడతా ఉన్నది. దాంట్లో పరిణామాలు అవన్నీ కూడా చూస్తూ ఉంటే అంటే కేసు దాదాపు ఒక నెల 2 నెలల నుంచి జర సైలెంట్గా ఉన్నది ఆ కేసు వ్యవహారము. ఎప్పుడైతే మళ్ళీ ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి సుప్రీంకోర్టు ఆదేశాలతోటి సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఆయన ఎప్పుడైతే వచ్చి ఇండియాకు వచ్చి విచారణకు హాజరవుతా ఉన్నాడో, విచారణ ఎదుర్కొంటా ఉన్నారో, అప్పటి నుంచి మళ్ళీ కొత్త వ్యవహారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే 2-3 సార్లు ఆయనను విచారించారు. ఆయన విచారించినటువంటి అంశము మరి ఓన్లీ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ 2-3 పత్రికలకు, ఒక సామాజిక వర్గం మీడియాకు మాత్రమే లీక్లు అవుతున్నాయి విషయాలు. మరి ఈ మిగతా ఛానళ్ళకు కానీ మిగతా వాటికి కానీ ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రావడం లేదు. ఓన్లీ ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఏం చెప్పిండు అన్నటువంటి అంశాన్ని కేవలం ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ఆ మహాన్యూస్, ఈ కొంత ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఛానళ్ళకు మాత్రమే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. మరి ఎట్లా తెలుస్తూ ఉన్నాయి అర్థం కాదు. అంటే ఇది కావాలనే కొంతమంది లీకులు ఇచ్చేసి ఒక గిట్ల చెప్పినని చెప్పి వార్తలు రాపించుకున్నట్టుగా, దానికి సమాచారము విశ్వసనీయ సమాచారం అని చెప్పినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం వార్తలు. మనం మార్నింగ్ న్యూస్లో కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇది కొంతమంది ఆఫీసర్లు అత్యుత్సాహంతో, ప్రధానంగా నెక్స్ట్ డీజీపీ రేసులో ఒక పర్సన్ ఉన్నాడు అనమాట, ఒక ఆఫీసరు. ఇప్పుడు ఆ ఆఫీసరు చాలా అత్యుత్సాహంతో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి ఆ క్రెడిట్ ఆయన వేసేసుకొని దాన్ని ఇప్పుడు డీజీపీ పోస్ట్ కొట్టాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతుందనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సరే, ఇప్పుడు ఏంటి, ఏ రకంగా అడుగులు పడతా ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో? నెక్స్ట్ ఏం జరగబోతుందంటే, ఇప్పటికీ చాలామందితో కంప్లైంట్లు చేయించారు ఈ కేసులో. కొంతమంది బిజినెస్ వ్యక్తులతో చేయించారు, బిజినెస్ మెన్లతో చేయించారు, కొంతమంది బయటి వ్యక్తులతో చేయించారు. ఆ మధ్యలో ఆయన ఎవరా, మన సిద్దిపేటలో చక్రధర్ గౌడ్, ఆయనతో కూడా కంప్లైంట్లు చేపిస్తే మన హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది, ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. ఇట్లా చాలా వ్యక్తులతోని ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రకరకాల కేసులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ అప్డేట్ ఏంటి, ఇప్పుడు ఏంటి అంటే, రేపు ఉదయం 11 గంటలకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా TPCC చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ రేపు సాక్షిగా ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నారు పోలీసు వాళ్ళు. 2023 ఎన్నికల సమయంలో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోనును అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసింది. ప్రస్తుతం PCC అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను జూబ్లీహిల్స్ ACB వద్ద సాక్షిగా పాల్గొనాలని జూబ్లీహిల్స్ ACB కూడా ఆయన అడిగిందంట. దానికి రేపు ఆయన పోయి తన వాంగ్మూలాన్ని ఇస్తారంట. ఇక్కడ చూడండి, అంటే ఒక ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి మీద ఆరోపణలు వచ్చినప్పుడు PCC అధ్యక్షునిగా ఉన్న ఈయన గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి పోయి వాంగ్మూలం ఇస్తూ ఉన్నాడంట. ఫోన్ ట్యాపింగ్ అయింది, మరి ఏం సాక్ష్యాలు ఇస్తాడో, మరి ఏమి ఇస్తాడో చూడాలి. అయితే ఈ లెక్క ప్రకారం ఇప్పుడు అవన్నీ తిరిగినాయి. చాలామంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కంప్లైంట్లు చేసిరు, లేకపోతే మొన్నటిదాకా హీరోయిన్లు ఫోన్లు విన్నారని చెప్పేసి హీరోయిన్లకు సంబంధించినటువంటి మాటలు పేపర్లలో వచ్చినాయి. జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిరని చెప్పేసి వార్తలు వచ్చినాయి. కానీ దేనికి సంబంధించిన జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారం లేదు. ఇప్పుడు దాని దగ్గర ఆధారం ఉంటే బయట పెట్టవచ్చు. మరి సిట్టు విచారణ పూర్తి చేయకముందుకే మీడియాకి ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ ఉంటే బయట పెట్టవచ్చు కదా, అది ఎందుకు బయట పెడతలేదు? దాంతోపాటు హీరోయిన్ల ఫోన్లు విన్నారు, లేకపోతే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరు. దాంతోపాటు ఇవాళ కొత్తగా ఇంకొకటి తీసుకొస్తా ఉన్నారు, కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసిరు అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు. దాంతోపాటు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఇరికిచ్చిరు అని చెప్పేసి కూడా ఒక చర్చను తీసుకొస్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పోయి సాక్షిగా ఆయన వాంగ్మూలం ఇస్తాడంట. అంటే ఇప్పుడు సేమ్ ఇది ఇట్లనే ఉంచుదాం కాసేపు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి పోలీస్ వ్యవస్థ మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి ఇప్పటికే కంప్లైంట్ చేసిండు, ఏమని, నా ఫోన్ ట్యాప్ అవుతున్నది అని చెప్పేసి. మరి దాని మీద ఎందుకు విచారణ చేస్తలేరు? బీజేపీ నాయకులు కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కంప్లైంట్ చేశారు కదా. రేవంత్ రెడ్డి మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏలటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు, కానీ దాని మీద ఎలాంటి కంప్లైంట్ లేదు. మరి ఇప్పుడు ఆంధ్రానికి ఎందుకు చాలామంది జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతూ ఉన్నాయి. మాలాంటి చాలామంది జర్నలిస్టులు ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రజల పక్షాన ప్రశ్నిస్తారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అవుతూ ఉన్నాయి. నేను కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిన. ఇప్పుడు బక్కా జర్సన్న ఫోను 24/7 ట్యాపింగ్లోనే ఉంటుంది. మరి ఇప్పుడు మేము కూడా కంప్లైంట్లు ఇస్తాం వచ్చి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ఓపెన్ చేసి, ఎందుకంటే మేము సాక్ష్యాలు కూడా ఇస్తాం, పర్టికులర్ టైంలో మేము ఎవరికి చెప్పకుండా
ఓ ప్రాంతానికి పోతామని చెప్పేసి మేము ఫోన్లో మాట్లాడుకున్న అంశాన్ని, వాట్సాప్లో మాట్లాడుకున్న అంశాన్ని కూడా మీరు ట్యాప్ చేసి అక్కడికి పోయేవరకు ఆడ కొంతమంది మనుషులను పెట్టిరు. మేము ఆడికి ఎందుకు పోతున్నామో తెలియదు, దేనికి పోతున్నామో తెలియదు, కానీ పెట్టేసారు. అంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టే కదా. మేము ఏదైనా ఒక విషయం గురించి చర్చిస్తే తెల్లారి దానికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది. సో ఇట్లా మరి ప్రభుత్వము ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నట్టు అతను వచ్చి నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి వాంగ్మూలం ఇస్తూ ఉన్నారంట. అంటే ఏం చేయాలనో అర్థమైతలేదు ఫోన్ ట్యాపింగ్ కేసులో. చివరికి ఎవరు ఇచ్చినా వాంగ్మూలం ఏది సెట్ అవుతలేదు. మరి కోర్టులలో ఏది కూడా నిలబడలేదు. నిలబడితే వాళ్ళకి బెయిల్ రావు కదా, విచారణ పూర్తి కావాలి కదా. దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ కేసుని ఆయన ముంగలేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పటిదాకా దాంట్లో ఎలాంటి అడుగు ముందుకు పోలే. పైగా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. మీరు 11 నెలల నుంచి ఏం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా మీరు ఏం సంపాదించారు, ఏం ఆధారాలు ఉన్నాయంటే ఇంకా మాకు సమయం కావాలి. మెయిన్ అక్యూజుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు. అంటే ఆయన వచ్చినాక ఆయనతో చేయండి అని చెప్పేసి వీళ్ళందరికీ బెయిల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన వచ్చిండు, ఆయన ఏం చెప్పిండో ఏం చెప్పలేదో విచారణలో సిట్ ముందు కానీ అవన్నీ మాత్రం పేపర్లో వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంది, చివరికి రేపు మహేష్ కుమార్ గౌడ్ పోతా ఉన్నాడు. ఆయన ఫోన్ ఎట్ట ట్యాప్ అయింది, ఏ రకంగా అయింది అనేది మాత్రము మరి ఇక ఏం ఆధారాలు చూపిస్తాడో, రేపు మీడియా పోయి మరి ప్రశ్నిస్తే ఏం చెప్తాడో. మీడియా కూడా చాలా అత్యుత్సాహంగా ప్రదర్శిస్తూ ఉన్నది. వాళ్ళకు కొంతవరకే తెలుసుకొని దాని చుట్టుముట్ట తిప్పుతూ ఉన్నారు. కొన్ని ఛానల్ అయితే 24/7 ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టుముట్ట తిప్పుతూ ఉన్నాయి. సో కాబట్టి దీంట్లో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినా, ఎప్పుడైనా సినిమా ఎట్లా తీయాలి, ముందు స్క్రిప్ట్ రాసుకొని దాంట్లో మొత్తం క్యారెక్టర్ అన్ని డిజైన్ చేసుకొని తర్వాత లొకేషన్ పోయి అక్కడ సెట్ వేసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఫస్ట్ లొకేషన్కి పోయి సెట్ వేసుకొని అప్పుడు స్క్రిప్ట్ రాస్తూ ఉన్నారు. అందుకే కొత్తగా మహేష్ కుమార్ గౌడ్ పేరు వస్తూ ఉన్నది, ఇప్పుడు కవిత పేరు వస్తూ ఉన్నది. ఇప్పుడు ఇట్లా కొత్త స్క్రిప్ట్ బయటకు వస్తూ ఉన్నది. సో కాబట్టి ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం చేయాలనో అర్థం కాక ఏదో ఒకటి చేసి అరెస్టు చేయాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఇది కంప్లీట్గా పొలిటికల్ టర్న్ తీసుకున్నది. ఇప్పటికి అర్థమైపోయింది. ఇంకా రేపు ఇంకెలా ఉండబోతా ఉన్నది, ఏం జరగబోతా ఉన్నది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది.